అంతా ఒక డ్రామా కిందే చూడాలా? ప్రచారంలో ప్లాన్డ్గా చెప్పడము, సిఎస్ గారు లేకపోతే ఆ టీం అంతా హడావిడి కోర్టులో పిటిషన్లు వేయడము, ఆ జనవరి నుంచి ఇవ్వాల్సి వచ్చినవన్నీ కరెక్ట్గా మే 13 పోలింగ్కి ముందు డబ్బులు ఆపి పెండింగ్ పెట్టడం, అంటే అంతా పర్ఫెక్ట్గా ఓటింగ్ కోసం ప్రజలను మభ్య పెడతం కోసం ప్లానింగ్ కిందే చూడాలా? అప్పుడు ఇవన్నీ డ్రామాలు ఉండవు మన దగ్గర, అంత కుట్రలే. ఇది మొత్తం కుట్రే. అక్కడ కుట్ర 1 కుట్ర 2 అట్లా చూసుకుంటే వెళ్ళిపోవటమే తప్ప నిధులు లేకుండానే బటన్లు నొక్కటం కుట్ర కాదా? బటన్లు నొక్కినా నిధులు జమ చేయకుండా ఈసీకి ఉత్తరాలు రాసి అనుమతులు అడుగుతున్నట్టుగా సెక్రటేరియట్లో మీటింగ్లు పెట్టినట్టు నైట్ అవుట్లు చేసినట్టు అది కుట్ర కాదా? దాన్ని తీసుకుపోయి తెలుగుదేశం చంద్రబాబు పైన పురంధేశ్వరి పైన వేసి వాళ్ళు అడ్డం పడ్డారు నిధులకు అనటం మహా కుట్ర అనమాట. తద్వారా ఓట్లు రాబట్టే కుట్ర. ఈరోజు సిఈసి దగ్గరికి వెళ్తున్నారు. సిఈసి సిఎస్ని డీజీపీని ఎందుకు పిలిపించింది అంటాడు అడ్వైజర్. అంటే కేంద్ర ఎన్నికల సంఘాన్నే డిక్టేట్ చేస్తున్నాడు ఘనత వహించిన డిక్టేటర్ అనమాట. ఇప్పుడు సిఈసి డీజీపీని పిలిపిస్తే మీ కుష్మాండాలు ఎందుకు కదులుతున్నాయి? ఇప్పుడు సిఎస్ని పిలిపించిన దాంట్లో కేవలం హింస పైనే జరుగుద్దా? ఈ బటన్ల గురించి రాదా? ఇప్పుడు సిఈసి కూడా తెలుసుకోవాలా, సిఈసి కూడా మేల్కోవాలా. ఎందుకంటే ఇవాళ మీరు మాకు ఇన్ని అనుమతుల కోసం లేఖలు రాశారు, మరి ఇన్ని రోజులు 48 గంటలైనా మీరు డబ్బులు ఎందుకు వేయలేదని ప్రశ్నించాల్సిన బాధ్యత సిఈసి పైన ఉంది. జవహర్ రెడ్డి వాళ్ళు వస్తున్నాడు. కొంతమంది అధికారులు జగన్ సూయిసైడల్ స్క్వాడ్గా మారారు. జగన్మోహన్ రెడ్డి ఆత్మాహుతి దళంగా పనిచేస్తున్నారు. ఈ ఆత్మాహుతి దళానికి కమాండర్ ఇన్ చీఫ్ జవహర్ రెడ్డి. అలాగే కనపడుతోంది. జగన్ కోసం వీళ్ళు సూయిసైడ్ చేసుకుంటున్నట్టుగా కనపడుతుంది అనమాట. జనరల్గా పోలింగ్కి ముందు ఆయన పైన వేటుపడుద్ది అనుకున్నాం. పోలింగ్ తర్వాత ఇప్పుడు వేటుపడుతోందా సిఎస్ పైన అనే అనుమానాలు వస్తున్నాయి. ఇంత బాధ్యతారహితంగా, ఇంత నిర్లక్ష్యంగా, ఇంత బయాస్డ్గా యంత్రాంగం పనిచేయటం మొదటిసారి చూస్తున్నాం అన్నమాట. జగన్మోహన్ రెడ్డి చెప్పు చేతల్లో నడిచినందుకు ఇంత పోలింగ్ అయిపోయినా కూడా అసలు భయం భక్తి లేకుండా హింసకి ఎందుకు చెలరేగిపోతున్నారు? ఏదైనా వ్యూహం ఉందంటారా? 2-3 రోజుల నుంచి రకరకాలుగా వినిపిస్తున్నాయి కదా. వంచన. సాక్షి ఫుల్ పేజ్ యాడ్స్ మనం చూసాం. చంద్రబాబు దగ్గర నయవంచన అంటాడు, ఇక్కడ నమ్మకం అంటాడు. ఎవరిది నయవంచన, ఎవరిది నమ్మకం? ఇప్పుడు ఆయన కొన్ని ప్రోగ్రామ్స్ ఇచ్చారు. ఏమని? మా నమ్మకం నువ్వే జగనన్న. కాంట్రాక్టర్లుగా కాంట్రాక్టర్ల నమ్మకం జగనన్నగా ఉందన్నమాట. ఇప్పుడు ఆయన అన్ని ఇచ్చిన స్లోగన్స్ అన్నీ కూడా మా భవిష్యత్తు నువ్వే జగనన్న కాదు, కాంట్రాక్టర్ల భవిష్యత్తు జగనన్నగా కనపడుతోంది. ఫుల్ పేజీ యాడ్లు దీని మీద ఇచ్చుకోవాలా సాక్షి. రైట్, ఒక బ్రేక్ తీసుకుందాం, బీజేపీ ఒపీనియన్ కూడా తెలుసుకుందాం. చిన్న విరామం.